హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పనసపట్టు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాగా సన్నగా తరిగిన పనసపట్టు, నానబెట్టిన ఆవాలు, చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పోపు దినుసులు. ఇప్పుడు పనసపట్టుని బాగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. ఉడకబెట్టుకునే ముందు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. నేను ఇప్పుడు దీన్ని కుక్కర్లో ఉడకబెడతాను. పట్టు ఉడికిన తర్వాత ఇలా వార్చుకొని గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని తిరగమాత దినుసులు వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవి కొంచెం వేగాక జీలకర్ర వేసుకుందామండి. ఇందులో జీలకర్ర, మనం నూరి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్, ఇదిగోండి కరివేపాకు వేసుకుందాము. ఇది కాస్త కలియబెట్టేసి కొద్దిగా చింతపండు రసం పోసుకుందాము. చింతపండు రసం పోసుకున్నాము. దీన్ని కొంచెం దగ్గర పడించాలి. చింతపండు దగ్గర పడిందండి. ఇందులోకి ఇప్పుడు మనం ఉడికించుకుని వార్చుకున్న పనసపొట్టు వేసి కలియపెడదాం. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేద్దామండి. రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసుకుందాము. వేసేసి ఒకసారి మళ్ళీ కలియబెట్టుకుందాం. కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనం నూరి పెట్టుకున్న ఈ ఆవ ముద్ద ఉంది కదండి, దీన్ని వేసుకుందాం. స్టవ్ బంద్ చేసి ఆవ ముద్ద వేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన మన పనసపట్టు కూర రెడీ. ఇదిగోండి. మీకు కనుక నా కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.